బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఎప్పుడూ కూడా అసత్యమైన అహంకారములోకి రాకండి. ఈ రథమును కూడా పూర్తిగా గౌరవించండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: పిల్లలైన మీలో పదమాపదం భాగ్యశాలురు ఎవరు, దౌర్భాగ్యశాలురు ఎవరు? సమాధానము: ఎవరి నడవడికలు దేవతల వలె ఉంటాయో, ఎవరైతే అందరికీ సుఖమును ఇస్తారో వారు పదమాపదం భాగ్యశాలురు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారిని దౌర్భాగ్యశాలులు అని అంటారు. కొందరు మహాన్ దౌర్భాగ్యశాలులుగా ఉంటారు. వారు అందరికీ ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. సుఖం ఇవ్వడం వారికి అసలు తెలియనే తెలియదు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మిమ్మల్ని మీరు బాగా సంభాళించుకోండి, అందరికీ సుఖమును ఇవ్వండి, యోగ్యులుగా అవ్వండి.